ఫలరాజమైన మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ దశలో మామిడి తోటలను పలు రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా పూత దశలో తేనె మంచు పురుగులు ఆశించడం వల్ల పూత రాలిపోతుంది. ఇవి తేనె వంటి పదార్థాలు స్రవించడం ద్వారా మసి తెగులు వ్యాపిస్తుంది. కొన్ని చోట్ల తామర పురుగులు పిందె దశలో ఆశించి కాయమచ్చ తెగులును కలిగిస్తాయి. వీటిని నివారించుకొని నాణ్యమైన దిగుబడులు పొందాలంటే నివారణ చర్యలు చేపట్టాలంటూ ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే ఉద్యానవన పంటల్లో మామిడి అనేది ప్రధానమైన పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మామిడిని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగుల్లో ఈ యొక్క పచ్చదోమ, దీన్నే మనము తేనె మంచు పురుగు అని కూడా అంటాము. అంతేకాకుండా మనకు ఈ మధ్య కాలంలో ఈ కాయలు ఏర్పడుతున్న సమయంలో ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వీటితో పాటు తెగుళ్ళ విషయంలో కాయమచ్చ తెగులు కూడా ఎక్కువగా ఆశించి ఈ యొక్క అధికంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున వీటి యొక్క లక్షణాలను సరైనటువంటి సమయంలో గుర్తించి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా ముఖ్యంగా మన యొక్క తేనె మంచు పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఫ్లవర్స్ అనగా పూల నుంచి గుచ్చి రసాన్ని పీల్చడం వలన పూలు అనేటివి రాలిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పురుగులు అనేటివి తేనె వంటి జిగట పదార్థాన్ని సేవించడం వలన ఆకులపైన అంతా కూడా మస్తెగులు అనేది వ్యాపించి అధికంగా నష్టం అనేది వాటిల్లుతూ మనం గమనించవచ్చు. ఈ యొక్క మస్తెగులు అంతేకాకుండా కాయలపైన కూడా ఏర్పడి కాయ యొక్క నాణ్యత తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క తేనె వంటి జిగట పదార్థాన్ని స్రవించే తేనె మంచు పురుగు కనుక ఈ యొక్క మామిడి తోటలో కనుక ఉన్నట్లయితే మనము వాటి యొక్క నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా థయోమిథాక్సమ్ అనే మందును 50 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు బారి నుంచి మామిడి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నది. వీటి యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ బఠానీ గింజ సైజులో ఉన్నటువంటి కాయలను గోకి రసాన్ని పీల్చడం వలన మనకు ఈ కాయలపైన మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మచ్చలు ఏర్పడి మనకు కాయ నాణ్యత అనేది దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇటువంటి కాయలపైన గోకి రసం పీల్చడం వలన ఏర్పడే మచ్చలను కనుక గమనించినట్లయితే ఒక తామర పురుగుల నివారణ కోసము ఈ పిప్రోనిల్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగులు అనేటివి గోకి రసాన్ని పీల్చడం వలన ఎక్కడైతే గోకి రసం పీలుస్తుందో అక్కడ మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండి దానిపైన శిలీంధ్రం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కావున దీని నివారణకు మన కోసము కార్బండిజం అనే మందును ఒక 200 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల బారితో పాటు ఈ యొక్క కాయలపైన వచ్చే మచ్చ గురించి కూడా మనము కాపాడుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.